ప్రభువా రక్షక, ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మనుషుడు ఏమి విత్తుతాడో అది పొందేది, అది సత్యమైన మాట ప్రభువా. ఈరోజు ప్రభువా నీ వాక్యముతో దాగము కలిగిన ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి దాగమును తీర్చుతండి. రక్షించు ప్రభువా, కాపాడుతండి. నన్ను వింటున్న ప్రతి ఒక్క నా ప్రియ శ్రోతలు, సోదరి సోదరులు ప్రపంచవ్యాప్తంలో ఎక్కడెక్కడ ఉన్నారు, పల్లెటూరులో కావాలా, పట్టణంలో కావాలా, యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు. దేవుని ప్రియులారా, ఎంతో ఆసక్తితో మీరు దేవుని వాక్యం వింటున్నారు. ఈ యొక్క సమాధానం పరిచే పీస్ మేకర్ అనే సంఘముకు మీరందరినీ హృత్పూర్వకంగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈరోజు దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని నేను కూర్చున్నాను. ఆత్మలో ప్రేరేపింపగలిగిన వారు ఒక్కరు ప్రార్థించినట్లే, ఆత్మలో ప్రేరేపించగలిగిన వారు. ఆత్మలో ప్రేరేపిస్తున్నారు బేగనే. స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడు సాయంత్రం సమయంలో కూడా మహిళా తిరిగి స్థలంలో సాయంత్రం సమయంలో ప్రభావం కలిగినటువంటి ప్రసన్నతను మా మధ్యలో ఉంచినందుకు చేస్తున్నారు. ఇంతసేపు పాటల ద్వారా స్థితుల ద్వారా మీరు మహిళ పొందలేదు వాక్యం చేయడం కూడా నాను ప్రభావం అందరూ తృప్తిపరిచి నాను నైమితం తీసుకొని సమస్తం మీ కళలకు సమర్పించి యేసు పరిశుద్ధమైన ప్రార్థించండి. అందరి శబ్దం హల్లెలూయా. చాలా సంతోషమైంది. డాండేల్లో దేశపాండే నగర్లో చాలా అద్భుతంగా దేవుని వాక్యము చాటింపబడుతుంది. నిజంగా మీరు ఎంతో ఆసక్తితో కూర్చొని దేవుని వాక్యం వింటుండ్రు. ఎంత మంచిగా ఇక్కడ ప్రతి ఒక్కరు సుమారు ఒక 5-6 కుటుంబాలు ఈ ఒక్క దేవుని సత్యవాక్యము సత్యవచనమును, ప్రైజ్ లార్డ్ జీసస్, హల్లెలూయా. అందరి చదువు హల్లెలూయా. సత్యవాక్యము సత్యవచనము మనకెంతగా బలపరుస్తుందని అందరూ ఇక్కడ సుమారన్ని కుటుంబాలు ప్రార్థన ఆగకుండా ఈరోజు మా ఇంట్లో పెట్టండి, ఈరోజు మా ఇంట్లో పెట్టండి అని ఎంతో ఆసక్తితో మీరు చెప్తున్నారు. నా నమ్మకం ఏంటంటే నిజముగా మీరు యేసుక్రీస్తు సత్యవాక్యం కొరకు ద్వారాలు తెరిచిండ్రు కాబట్టి మీ ఇంట్లో ఈరోజు నుండి మేలులే కలగాలి. అందరికి చెబుతాం హల్లెలూయా. మన పొరకదండి హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ ఒక చక్కని వాక్యమును మేము ఈరోజు ధ్యానించబోతున్నాము. ఒక పెద్ద సేవకుడు, ఘన సేవకుడు. ఆయన ఎటువంటి సేవకుడు అంటే, నేను పోయినసారి కూడా కొన్నిసార్లు చెప్పిన ఆయన పేరు చెప్తా ఈసారి. ఆయన ప్రపంచంలో అత్యంత పేద సేవకుడు, చాలా బలహీనమైన సేవకుడు. కానీ ఆయన దేవుని యందు తన బలహీనమును చెప్పుకుంటా, తన బలహీనం కొరకు ప్రార్థన చేసుకుంటా పోతున్నాడు. ఆయన చాలా చిన్న సంఘం,
మేమైతే ఇంట్లో ఉండము ఇప్పుడు ప్రార్థన. ఆయన టెంట్లో నడుపుతున్నాడు, చినిగిపోయిన టెంట్లో ప్రార్థన నడుపుతున్నాడు ఆయన. ఆ వ్యక్తి ఈరోజు ఆయన చర్చిలో 10 లక్షల జనం ఉండరు. ఒక్కటి చర్చిలో 10 లక్షలు. అది ఎక్కడ కాదు, దక్షిణ కొరియా అంటాం మేము. దక్షిణ కొరియాలో చాలా పేదరికమైన దేశంలో బాధలు, వేదనలు, ఈ సమస్తమైన యుద్ధాలు జరిగేటప్పుడు ఈయన సేవ చేస్తున్నాడు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం సమీపంలో జరిగేటప్పుడు ఈయన అక్కడ సేవ చేస్తున్నాడు. అప్పుడు ఈయన సేవ చేస్తూ వచ్చినప్పుడు ఈయన సేవతో అనేక జనులు స్వస్థత పొంది, ఈయన స్వస్థతను నమ్మడు ఆయన. ఆయనకు స్వస్థత అనేది తెలియదు. ఆయన చేతులతో స్వస్థత అనేది కూడా తెలియదు ఆయనకు. ఆయన నేర్చుకున్న సంఘమే వేరే. ఆయన యేసుక్రీస్తుని నమ్మితే మీరు పరలోకం పోతారు, నరకం దేవుడు తప్పిస్తాడు, పరలోకం పోతాడు. ఇదే రక్షణని బోధిస్తున్నాడు. అటువంటి బోధకుడు ఆయన సంఘము వస్తా వస్తా ఇంత అభివృద్ధి చెందింది. 10,000 జనం, 20,000 జనం, 1,00,000. 1958 నుంచి ఆరంభమైన సంఘము ఈ రోజుకు 10 లక్షల జనము. 1000 సేవకులు ఆయన కాడ. ఎంతమంది? 1000 సేవకులు. అమెరికాలో ఉండే సేవకులుగా ఆయన జీతం ఇస్తూ ఉన్నాడు. అందరికి చెబుతాం హల్లెలూయా. ఈరోజు ఆయన మన మధ్యన లేడు. కొన్ని సంవత్సరాలు లేదు ఆయన దేవుని ఇక్కడికి చేరిండు. 91 సంవత్సరం బతికినాడు. అంత గొప్ప సేవకుడు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎంత పెద్ద పెద్ద కూటాలు పోయినా కానీ స్వస్థత కాని రోగమే లేదు ఆయన చేతిలో. ఏ రోగం కానీ స్వస్థత అవుతుంది. అంటే వాక్యములు ఉంది. ఎటువంటి వాడు కానీ, ఏ పనికిరానుడు, మంచోడు, ఎవరు వచ్చినా కానీ స్వస్థత అవుతారు అక్కడ. అంత బలంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తా సుమారు ఆయన చర్చిలో 5 లక్షల జనం దాకా ఇచ్చేసి, ఆ సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. ప్రైజ్ లార్డ్ జీసస్. ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన జరిగేలకు ఆయన భార్య కాళ్ళకు ఏమో ఒక గాయమైనది. గాయమయ్యేలకు ఏమైందంటే, ఆ సమయంలో ఎంతోమందికి ప్రార్థన చేసి స్వస్థత పరిచిన సేవకుడిన భార్యకు ప్రార్థన చేసేందుకు భార్య స్వస్థత కాలే. ఎట్లుంటుందండి? భార్యకు అంత పెద్ద సేవకుడు, వేదికలు, దేశ విదేశాలు, ఎన్నో దేశాలు ఆయన పోయిండు. ఎక్కడ పోయినా ఆయన ప్రార్థన చేసే స్వస్థతలు జరుగుతున్నాయి. ఇక్కడేమైంది? ఇంట్లో భార్యకే ప్రార్థన చేసేందుకు స్వస్థత జరగలే, స్వస్థత పొందుకోలే ఆమె. అప్పుడు 1 రోజు అయింది, 1 వారం అయింది, 2 వారాలు ప్రార్థన చేస్తుంది. ఇంకా కాలు చెడిపోతుంది, పుండు అయిపోతుంది అది. ప్రైజ్ ది లార్డ్ జీసస్. అందరు చెబుదాం హల్లెలూయా. చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. అందరు చేతులు ఇచ్చారు. పిల్లలందరూ చేతులు ఎత్తండి హల్లెలూయా. అందరు యాక్టివ్ ఉంటారు. వెరీ గుడ్. సో అక్కడ ఈ పాస్టర్ సేవకుని పెద్ద ఘనసేవకుడు, పెద్ద స్వార్థికుడు కూడా, పెద్ద ఘనసేవకుడు. ప్రపంచంలో ఆయన చర్చిలో ఉన్నంత జనం ఎవరు లేరు ఇప్పటి వరకు. అంత పెద్ద చర్చికి ఆయన పాస్టర్ ఆయన. కానీ ఆయన భార్యకు స్వస్థత కలగలే. అందరికీ స్వస్థత అవుతుంది. ఇంకా భార్యకు స్వస్థత కలుగుకుంటే ఎట్లుంటుందండి? భార్య, అయ్యా నువ్వు అందరికీ ప్రార్థన చేసి బాగా చేసినావు, నాకే స్వస్థత కావటం లేదే, నువ్వు ప్రార్థన చేసి నాకు స్వస్థత కావటం లేదే అని భార్య తీసుకున్నది చెయ్యి. ఎవరమైనా? భర్త మీనా చెయ్యి తీసుకునేందుకు ఈ భర్త ఏమనాలా? ఈ భర్త, అమ్మా అందరూ నన్ను క్రైస్త పాస్టర్ అని చెప్పి నన్ను గౌరవిస్తారు, నువ్వు నన్ను గౌరవిస్తావట, నువ్వు కిమ్మతి లేని మొగుడు మాదిరి చూస్తావు నన్ను. ఎందుకంటే ఇంట్లో భార్యలు, ఆయన ఎంత పెద్ద పులి అయినా కానీ ఇంట్లో భార్య భర్తల మధ్యన ఒక మామూలు కిమ్మతి లేని మొగుడు మాదిరి చూస్తావు నన్ను, అందుకు నీకు బాగాలేదు. అప్పుడు ఈమె ఆలోచన చేస్తుంది, ఎందుకు నేను కిమ్మతి లేని? ఎందుకంటే ఆయన తక్కువ చదివి ఉంటాడు, చాలా తక్కువ చదివి ఉంటాడు. భార్య చాలా పెద్ద చదివి ఉంటుంది, చాలా గొప్ప చదివి ఉంటుంది. ఆయన ఒకరు చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఎవరు? భార్య భర్తను చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అందును బట్టి ఈయనేం చేస్తాడు? ఎవరు చెప్తాడు, ఈయనేం చేస్తాడు? ఏమని చెప్తాడు? నువ్వు నన్ను కిమ్మతి లేని మొగుడు మాదిరి చూస్తావు, నాకు కిమ్మతి లేదు, ఆ రకంగా చూస్తావు, అందుకే నీకు స్వస్థత కాలేదంటాడు. అప్పుడు ఈ మాట ఏంది? సొంత భర్త సేవకుడు భార్యకి ప్రార్థన చేస్తే భార్యకి ఏం కలగటం లేదమ్మా? దమ్మక్క, భార్యకి ఏం కలగటంలే?
అందరి చేత హల్లెలూయా. ప్రశ్నిస్తాను నేను, ఏం కలగటం? స్వస్థత కలగటంలే. ఆమె రోజులు పోతుండయి, రోజులు దాడుతుండయి, మళ్ళీ అడుగుతూనే ఉంటుంది, ఏందయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నాకు బాగా కావటం లేదు. ఇంకా సేవకులకి గుండెలో ఈట పడిచినట్టు ఉంటుంది బాగా కాలేదంటే. అబ్బా ఈ భార్య బయట వాళ్ళు అయితే రేమా ఎల్లుండి బాగా అవుతుందని చెప్పి, ఈమె ఏంది చెప్పలేక సాలైపోయిందని చెప్పి ఈ సేవకుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను, అందరూ పాస్టర్ అని నన్ను సన్మానిస్తారు, గౌరవిస్తారు, అందుకు వాళ్ళు నమ్మినందుకు వారి జీవితంలో స్వస్థత కలుగుతుంది. నువ్వు నన్ను మొగుడు మాదిరి, కిమ్మతి లేని మొగుడు, అది మొగుడు అంటే కాదు, కిమ్మతి లేని మొగుడు మాదిరి చూస్తావు. నేను ఎక్కువ చదువుకోలేదు, నేను తక్కువ చదువుకున్నా, నీ చదువు తక్కువ, నీకు తెలివి తక్కువ అంటూ ఉంటావు. అప్పుడప్పుడు భార్య అంటుంది భర్తను, నీకు చాలా తెలివి తక్కువ ఉంటుంది. ఎవరు అంత పెద్ద సేవకుడు అయినా, నీకు చాలా బుద్ధి తక్కువ, నువ్వు చాలా తక్కువ ఎడ్యుకేషన్ ఉంది, నీకు చాలా కిమ్మతి అని ఈ ట్రైపులో చూస్తూ ఉంటుంది భార్య. హల్లెలూయా. అందరి శబ్దం హల్లెలూయా. అందుకు కాబట్టి అప్పుడు బైబిల్ వచనంలో ఒక సత్యమును తేరి చూస్తున్నాం మేము. చాలా అద్భుతమైన మాట అది. మార్క్సు వార్త 6వ అధ్యాయము 1 నుండి 6 వరకు చాలా జాగ్రత్తగా చదువుతారు దయచేసి. తెలుగులో చదివినంటే నేను అందరికీ వినిపిస్తా, ప్రపంచమంతా వింటుంది ఇది. అందరికి చెప్దాం హల్లెలూయా. మార్క్సు వార్త 6వ అధ్యాయం 6వ వచనం దయచేసి త్వరగా గట్టిగా చదివినట్లయితే, అక్కడ నుండి యేసయ్య బయలుదేరి స్వదేశం, చాలా జాగ్రత్తగా ఉంటారు, యేసయ్య యేసుక్రీస్తు నజరేతుడైన యేసుక్రీస్తు స్వదేశముకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధించను మొదలుపెట్టాడు. అనేకులు, మార్క్స్ వార్త 6:1 అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యమైనరు. ఎందుకంటే మన సొంత ఊరోడు, మనోడు కదా, మన ఊరోడు, మన ఇంటివాడు అని చెప్పి అనేకులు, ఈ అబ్బాయి ఎవరు యేసయ్య అంటుంటారు, ఈ అబ్బాయి ఏంది ఇంత బాగా మాట్లాడుతున్నాడు, అనేకులు ఆయన బోధని ఆశ్చర్యపన్నారు. ఇటువంటి బుద్ధి, జ్ఞానం, వివేకం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య యేసుక్రీస్తుని చేతుల వలన ఇంత గొప్ప కార్యాలు ఎటు జరుగుతుండయి. ఇదేమి, ఇతను మరియమ్మ ఎవరు కుమారుడు? మరియమ్మ కుమారుడు కదా ఆయన, యేసయ్య అంటుండు. ఈయన మరియమ్మ కుమారుడు కదా, మా ఊరోడు. యాకోబు, యోసేసు, యూదా, సీమోను అనువారి అన్న కదా ఆయన. ఎవరు? యేసయ్య వారి అన్న కదా, సహోదరుడు కదా. ఏమంటుండ్రు? చాలా జాగ్రత్త వినండి. ఏమని? వడ్లవాడు అనగా కార్పెంటర్ పని చేసేవాడు కదా. ఇతని సహోదరులంతా మాకు తెలుసు కదా, ఈ దేవుళ్ళు పెరిగినాం కదా, మనతో కూడా ఉన్నారు కదా అని చెప్పుకొనిస్తున్నారు. అప్పుడు యేసయ్య విషయములో అభ్యంతరపన్నారంట వీళ్ళు. చాలా జాగ్రత్త వింటారు. ఆ తర్వాత అందుకు యేసు, అప్పుడు యేసు అంటాడు ప్రవక్త, అప్పుడు యేసు అంటాడు ప్రవక్త తన స్వదేశములో, కంటిన్యూ బేబీ, తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారి అందరిలోనూ తప్ప ఎక్కడను ఘనహీనుడు కాడు. అనగా చాలా చక్కగా స్వదేశంలో కానీ, తన ఇంట్లో కానీ, తన మిత్రాదులో కానీ ఆయన ಸನ್ಮಾನಿಂಪಬಡದಂಟ. ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವದೇಶದಲ್ಲಿ ಸ್ವಮನೆಯಲ್ಲಿ ಸಂಬಂಧಿಕರಲ್ಲಿ ಆತನನ್ನು ಸಮ್ಮತನಲ್ಲ, ಅಂದರೆ ಯಾರೂ ಆತನನ್ನು ಸನ್ಮಾನಿಸ. ಯಾಕಂದರೆ ಎಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ? ಇಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ನೋಡ್ರಿ, ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಗೊತ್ತಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಸಹೋದರಿ ಯಾರು ಇಲ್ಲಿ ಕೂತಿರ್ತಕ್ಕಂಥವ್ರು. ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే నాకు బాగా అవుతుందా? ఈ అమ్మాయి మన ముందు కట్లు పోలే అడవికి, ఈ అమ్మాయి మన ముందే కదా ఆడుకొని పెరిగింది, ఈ అమ్మాయి మాకు ప్రార్థన చేస్తే బాగా అవుతుందా అన్నమ్మా? మనం మనసులో అనుకోము. ఈ అమ్మాయి ఇక్కడనే కదా మన ముందు ఆడుకొని పెరిగింది, ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే బాగా అవుతుంది. తెలుసులే ఈ అమ్మాయి ఎవలని, ఈ అమ్మాయి ఫలాని
వ్యక్తి కుమార్తె, పలానా వ్యక్తి బిడ్డ ఈమె, పలానామా బిడ్డ ఈమె, అందుకబట్టి ఈమె అంతా తెలుసు మాకు, ఈమె ప్రార్థన చేస్తే మాకు బాగా అవుతుందా అనే అపనమ్మకము. అందరి శబ్దం హల్లెలూయా. సొంత జనములో అపనమ్మకం పుట్టిందంట. అపనమ్మకమును చూసి యేసయ్య ఆశ్చర్యపోయిందంట. నా ప్రియులారా దయచేసి గమనిస్తారు, ఇక్కడ యేసయ్య సొంత ఊరిలో, సొంత దేశం కాక సొంత ఊరు, సొంత ఇంట్లో, సొంత జనము మధ్యన ఆయన అద్భుతాలు చేయలేదంట. కొన్ని అద్భుతాలు, కొన్ని మహత్వ కార్యాలు, కొన్ని అద్భుతాలు అక్కడ చేశారట. కానీ మరి ఎక్కువగా అద్భుతాలు, సూచక్రియలు, మహత్వ కార్యాలు అక్కడ చేయలేదంట. అక్కడ రాయబడింది కింద, అక్కడ చదువు, అక్కడ వచ్చినాము. త్వరగా. అందుకు యేసు తన దేశమందు తన బంధువులలోనూ నెక్స్ట్ అందువలన కొద్ది మంది రోగుల మీద యేసయ్య చేతులుంచి వారిని స్వస్థతపరచెను. పరచుట తప్ప మరి ఎక్కువ అద్భుతాలు చేయలేదు. చేసిండు అక్కడ అద్భుతాలు, షోర్లో అద్భుతాలు చేసిండు, కానీ ఎక్కువ అద్భుతాలు చేయలేదండి. అప్పుడు యేసయ్య తన సొంత జనము అవిశ్వాసమును బట్టి, విశ్వాసం కాదు, సొంత జనమున అవిశ్వాసమును బట్టి అతి ఆశ్చర్యపోయిందంట. అందరు చెబుతాం హల్లెలూయా. అట్ట ఈయన ఏం చెప్పిండు, ఈయన పేరు డాక్టర్ పాల్ ఎంగిచో. ఈయన భార్యకే కాళ్ళకు పుండైనది. అందరు చెబుతాం హల్లెలూయా. పాల్ ఎంగిచో అని చెప్పి ఈయన భార్య ఈయనను ఏం చేస్తుంది, సొంత బంధువుడు కదా, ఆయన కిమ్మత్ లేకుండా చూస్తున్నది. ఈయన ప్రార్థన చేస్తే ఏమన్నాడు, ఈమె నువ్వు ప్రార్థన చేసి ఇంతమందికి ప్రార్థన చేసినావు, ఇంతమందిని స్వస్థతపరిచినావు, నాకు ప్రార్థన చేసి నువ్వు బాగా కావటం లేదే అని భార్య ప్రశ్న అడిగింది. వాళ్ళందరూ నన్ను సేవకుడని నన్ను గౌరవిస్తారు, కానీ నువ్వు నన్ను కిమ్మత లేని మొగుడు మాదిరి చూస్తావు. నేను తక్కువ చదివినా, నా చదువు తక్కువ, నా తెలివి తక్కువ ఎన్నోసార్లు నన్ను అంటావు, అందుకు కాబట్టి నేను ప్రార్థన చేస్తే నీకు బాగా. అర్థమైంది ఇప్పుడు అన్నప్పుడు ఏమైంది, భర్త అయినా మా భర్తనే కదా. అదే రకంగా యేసయ్యను కూడా ఎట్ట చూశారంటే వాళ్ళు, అందరు చదువు హల్లెలూయా, యేసయ్యను ఎట్ట చూశారంటే, ఈయన మా ఊరు అన్న కదా, ఈయన మనకాన్నే పెరిగినాడు కదా, వాళ్ళ ఆయనతోటి పని చేసుకుంటా పెరిగినాడు కదా, ఈయన ధర్మశాస్త్రం నేర్చుకునే దానికి ఒక సభాభవనంలో పోతున్నాడు కదా, ఈయన వాళ్ళ కొడుకు కదా, మరియమ్మ తల్లి కొడుకు కదా, ఈయన ఎవరు యేసుస్, మళ్ళీ సైమన్, మళ్ళీ అక్కడేముంది సిమియోన్, మళ్ళీ యూదా, వీరి సహోదరుడు కదా ఈయన మనోడు కదా, ఈయనకు ఇంత జ్ఞానము, ఇంత మహత్వకార్యాలు చేసే బలం యానించి వచ్చిందని ప్రశ్నించి అవిశ్వసించిందట. ఏం చేశారట, అవిశ్వాసం చేశారట, అవిశ్వాసం పన్నారట. అక్కడ యేసయ్య ఎక్కువ అద్భుతాలు చేయలేదు, చేయని సాధ్యం లేదని కాదు, చేయలేదని రాయబడింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒకటి యేసయ్యను సొంతూరులో ఆయన సన్మాన్యుడు కాలేకపోయాడు. రెండోది ఏంటంటే నమ్మకం. అంటే ఈయన మనోడా, మన ఊర్లో పుట్టినాడు కదా, మన ఊర్లో పెరిగినాడు కదా, ఈయన ప్రార్థన చేసే బాగా అవుతుందా అనే అపనమ్మకం వారి హృదయంలో నిలిచున్నది. కాబట్టి యేసయ్య అక్కడ అనేక అద్భుతాలు చేయలేదంట. చేయలేదంట. అందరు చదువు హల్లెలూయా. ఈ మాటను గమనించాలి, ఎందుకంటే యేసయ్య అన్యులు కాడికి పోయినప్పుడు అన్యుల జనము యేసయ్యను విని చూసి నమ్మిన వాళ్ళు బాగైనరు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక శతాధిపతిని చూసి, అన్యుడు రోమన్ శతాధిపతి, ఆ రోమన్ శతాధిపతి నా ఇంట్లో నాకు నా పని మనిషి బాగలేడు, నువ్వు ఒక మాట చెప్తే బాగైతే నేను వస్తుండా అంటాడు. వస్తుండా అంటే, లేదు నువ్వు వచ్చేదయ్యా, నువ్వు ఒక మాట అంటే చాలు నా ఇంట్లో ఆ రోగి బాగైతాడు. అప్పుడు యేసయ్యడు, ఇశ్రాయేల్ జనాంగములు అనగా నా సొంత దేశములు కానీ, నా సొంత జనాంగములు కానీ, నా ఇంటి వారిలో ఇటువంటి విశ్వాసం చూడలేదన్నాడు. అన్యులలో
అంత ఆశ్చర్యపోయిండు. కానీ ఇక్కడ ఇంటి వారి కాడికి వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? స్వదేశము తన బంధుమిత్రుల కాడ. మరి ఎక్కడికి వచ్చాడు? తన ఇంటి వారి కాడికి వచ్చిన తర్వాత వారి అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. చాలా జాగ్రత్తగా గమనిస్తారు నా ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఒక అంశాలు గమనిస్తారు. ఇక్కడ ఎవరో ఒక అన్య శతాధిపతి, రోమన్ శతాధిపతి వచ్చి అడిగినప్పుడు ఆయన విశ్వాసమును చూసి అన్యుడు చూసి యేసయ్య ఆశ్చర్యపోయిండు. ఇక్కడ స్వదేశములో బంధువులు సొంత ఇంటి వారి మధ్యన అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపడినంట. గమనించండి, ఒకరవ విశ్వాసమే లేకుండా 2, 3 చూస్తాము. ఒకటి విశ్వాసం, ఒకటి అవిశ్వాసం, ఒకటి విశ్వాసం, ఒకటి అవిశ్వాసం, ఇంకోటి ఏమీ లేదు. న్యూట్రల్ అంటే ఏమీ లేదు. చూడండి జాగ్రత్తగా. 38 ఏండ్లు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? కోనేటి దగ్గర. కోనేటి దగ్గర బెతెస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరం పార్శ్వరోగి అక్కడ పడి ఉన్నాడు. పడి ఉంటే యేసయ్య వచ్చిండు. యేసయ్య తెలుసా ఆయనకు? ఎప్పుడైనా విన్నాడు వాక్యము? ఏమీ ఇన్లే. న్యూట్రల్ అంటే ఏంది? ఒకటి విశ్వాసి కాదు, ఒకటి అవిశ్వాసి కాదు. న్యూట్రల్ అంటే ఏం లేదు ఆయనలో. అందరు చెబుతాం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ న్యూట్రల్ విశ్వాసం, అవిశ్వాసం, మళ్ళీ విశ్వాసం అని చాలా జాగ్రత్తగా అనుకోవాలి. ఎందుకంటే విశ్వాసం ఉన్నవారు, అవిశ్వాసం కలిగిన వారు, విశ్వాసమే లేని వాళ్ళు. విశ్వాసం లేదు. 38 సంవత్సరం నుంచి కోనేటి దగ్గర ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు విషయం ఇండియా ఆయనకు తెలిసింది ఒకటే, ఆ కోనేటిలో దేవదూత ఎప్పుడైతే నీరు కదిలిస్తుందో అప్పుడు ఎవరు మొదట ఆ కోనేటిలో దిగుతారో వారు స్వస్థత నవ్వుతారు. ఏ రోగమైనా కానీ ప్రతి ఒక్క రోగమును బాగా చేసే కోనేటి నీరు. అందరు చెప్దాం హల్లెలూయా. దేవదూత కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా ఆ కోనేటిలో పడుతున్నారో, కోనేట ఇది క్లియర్ పూల్, సో ఆ కోనేటిలో పడినప్పుడు వారు స్వస్థత పొందుతున్నారు. అందరు చెప్దాం హల్లెలూయా. కానీ ఇక్కడ ఈయన అడుగుతాడు యేసయ్య వచ్చి, చాలా రోజుల నుంచి ఉన్నాడు ఈయన. చాలా రోజుల నుంచి ఉన్నాడు ఈయన. లేచి నడచాలని ఇష్టం ఉందే నీకు? ఉందే నీకు ఇష్టము బాగా చదువుకోవాలని? నీకుందే ఇష్టము గణితంలో బాగా చేయాలని? ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం లేదని కూర్చుంటే ఎప్పుడు లేచి నడచలేవు. నీకు ఇష్టం ఉందా లేచి నడచాలని యేసయ్య అడుగుతాడు. అయ్యా నాకుంది, కానీ నేను పోయి దుంకెలకు ఎవరినొక్కరు దుంకుతున్నారు ప్రభువా, అందుకు నాకు ఏం చేంజ్ చేతకోవటంలే, నేను ఇక్కడే పడినా. నీకు లేచి నడిచేది ఇష్టం ఉంది అని అంతే అడుగుతాడు. అక్కడ విశ్వాసం అడుగుతాడా? అక్కడ ఆయనకేమైనా యేసుక్రీస్తు విషయం తెలుసా? ఈయన వాక్యం ఏమని విన్నాడా? ఆయనలో విశ్వాసం అనేది ఉన్నదా? విశ్వాసం లేదు. కంప్లీట్ న్యూట్రల్. ఆయన తలలో ఏమన్నది? ఆ ఒక కోనేట్లు దిగితే నేను బాగా అవుతా. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? సరే నీకు ఇష్టమే కదా, అట్టయితే లేచి నడసమన్నాడు. ఆ మనిషి లేచి నడిచిండు. యేసయ్య పేరు తెలియదు, యేసయ్య ఎవలని తెలియదు, ఆయనకు విశ్వాసం అనేదే లేదు. కానీ ఎక్కడ ఆ కోనేట్లో పడితే నేను స్వస్థత అవుతాను అనుకోడు. అట్టయితే నువ్వు లేచి నడుసన్నాడు. నీ పరుపుని తీసుకొని లేచి నడసమన్నాడు. మళ్ళీ తీసుకొని లేచి నడిచారు. మరి మీరు హల్లెలూయా. మీ పరుపుని తీసుకొని లేచి నడసమన్నాడు. ఆ పరుపుని తీసుకుని ఏంది ఇట్టంటాడని లేచిండు. పరుపుని తీసుకొని లేచిండు. పోయాడు. అరే నేను బాగా అయింది అన్నాడు. ఆయనకేం లేదు? అవిశ్వాసము లేదు, విశ్వాసము లేదు. ఆయన ఎక్కడున్నాడు? ఆ కోనేట్లో పడితే అన్ని రకములైన రోగం, ఏ రోగి పడినా కానీ బాగవుతున్నాడు. అన్న ఈ రోగం బాగా కాదని కాదు. ఈయన లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయిండు. ఎవరు? ఈ కోనేటి దగ్గర ఉన్నాడు. కోనేటి దగ్గర నడుచుకుంటూ పోయిండు. ఆయన నేను ఎవడరా పరుపు ఎత్తుకొని నడసమన్నది? నేను ఎవడరా పరుపు ఎత్తుకొని నడసమన్నది? ప్రజలు అని అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. అక్కడ ఆ కోనేటి దగ్గర ఉన్న మనిషి ఏమైందంటే తిరుక్కుంటా వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ అడిగిన, ఎవడురా నిన్ను బాబు, ఎవడు నిన్ను పరిపెత్తుకొని నడసమన్నారు అంటే, లేదయ్యా ఒక ఆయన వచ్చినాడు, ఆయన యేసుకు పేరు కూడా తెలియదు, అట్టటైనా బాగాయండు. అర్థమవుతుంది మీకు? ఒకటి విశ్వాసమైనడలా, ఒకటి అవిశ్వాసమైనడలా, మధ్యలో ఉన్నగానే వాడు బాగవుతాడు. అర్థమవుతుందా? ఏమి తెలియదు వానికి, బాగవుతాడు. కానీ అవిశ్వాసం ఉన్నదంటే మనమే దేవుడు అద్భుతాలు చేయకుండా ఆపుతుండమనే సత్యమును ఈరోజు తెలుసుకోవాలి. అవిశ్వాసం అనే చెడ్డ హృదయము
దేవుని శక్తిని ఆపే, దేవుని లాక్ చేసే లాక్ మన చేతిలో ఉండదనేది ఈరోజు బతికి చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి పోయిండు, ఎక్కడ తిరుగుతుండు? నేను పరిపెత్తుకొని ఎవరు నడుచుకున్నారా? నిన్ను ఎవరు నడుచుకున్నారు? ప్రైజ్ లార్డ్ జీసస్. అందరికి శబ్దం హల్లెలూయా. 2 in 1 నడుస్తుంది. నిన్నెవరు నడసమన్నారు అన్నప్పుడు, అయ్యా లేదయ్యా ఎవరో వచ్చిండ్రు, నీ పరిపెత్తుకొని నడసమన్నాడు, వచ్చేసిన. నువ్వేదయ్యా, నేను బాగా అయితే 38 సంవత్సరం నుంచి చేతుల కాలని మడిగిపోయి అంతా వంకబడిపోయి నేను నీళ్ళు పోసుకోకుండా గబ్బులేసిన నీళ్ళు బాగా స్నానం చేసుకొని దేవాలయంకి వచ్చి ఎట్ట మాట్లాడుతుంటే, లేదయ్యా నిన్ను పరిపెత్తుకొని ఎవరు నడసమన్నాడు. ఈ మతస్థుల తొందర ఒకటి. స్వస్థత కలిగితే ఈ మతస్థుల తొందర ఒకటి. హల్లెలూయా. ఈయన తెలియదు ఆయన ఎవలని. తెలియకున్నా కానీ యేసయ్య స్వస్థతపరిచిండు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, స్వదేశములో అవిశ్వాసమును బట్టి యేసయ్య అక్కడ అద్భుతాలు చేయలేదంట. కాలేదు కాదు, ఆయన సర్వశక్తుడు. యేసయ్య చేయలేదని రాయబడింది. ఎందుకంటే ఇప్పుడు మేము సొంతూరులో పరిచయం వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ఏమి ప్రార్థన చేస్తే బాగవుతుందా, ఈ యొక్క నా ముందే తిరిగి ఆడుకుంటా పెరిగినామె, ఈ యొక్క ప్రార్థన చేస్తే బాగవుతుందా అని మనం అనుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే, మేము అక్కను గౌరవించిన కారణంతో మనలో అపనమ్మకం వస్తుంది. ఆ అవిశ్వాసం కారణంతో మనకు స్వస్థత కలగవు, మనకు అద్భుతాలు కలగవు, మనకు దేవుడు చమత్కారాలు అద్భుతాలు సూచక్రియలు చేయలేడు. ఎందుకంటే యేసయ్య చెయ్యాలనుకున్నా కానీ మనము లాక్ చేస్తున్నాం, మనం ఆపుతున్నామంట. అందరు చెప్దాం హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యమును బట్టి ఆ ఒక్క సహోదరి, అందరు చెప్దాం హల్లెలూయా, ఆ ఒక్క సహోదరి పాలు అంగిచో బారే ఈ వాక్యమును తెలుసుకున్నామే. అవునా? ఇక్కడ ఎంత మంచిగా రాయబడింది. అవును, యేసయ్యను రక్షకుడు మెస్సయ్య అని గౌరవించలేదు కాబట్టి, ఆయనను సన్మానించలేదు కాబట్టి, ఆయన మన ఇంటి వాడే, మన ఊర్లో ఉన్నవాడే అని వారు తిరస్కరించిండ్రు. అవిశ్వాసం కలిగిన హృదయముతో యేసయ్య చేసే అద్భుతాలు ఆపిండ్రంట వాళ్ళు. అన్నప్పుడు అర్థమైంది, ఆపింది ఎవరు? మనం ఆపుతున్నాం. ఏమిటితో? అవిశ్వాసము కలిగిన హృదయముతో మనం ఆపుతున్నాము. యేసయ్య ఎప్పుడో చేతులు చాపి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన చేతులు చాపింటున్నాడు. అందరు చెప్తాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతో జాగ్రత్తగా ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఈ రోజు నుండి మీ అన్న కానీ మీ చెల్లి కానీ ఎవరైనా ప్రార్థన చేస్తే, మీ పరిచయం వాళ్ళు కానీ మీ భర్తే కానీ మీ భార్య కూడా నీ మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఎవరిని గౌరవించాలంటే, యేసయ్య నన్ను అస్వస్థతపరచుడనే పదం, యేసయ్య నన్ను స్వస్థతపరుస్తున్నాడనే సత్యమును మేము మర్చిపోకూడదు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ పాలు అంగిచో భార్య ఈ వాక్యమును బట్టి ఆయన ఆమెకు తెలిపారు. ఎందుకంటే నేను నీ భర్త కాబట్టి కిమ్మత లేని మొగుడు మాదిరి చూస్తావు, అందుకు కాబట్టి నీకు స్వస్థత కల. 6 నెలల ఆమె పడిన మందు, ఆ పుండు తగులుంటే ఆ పుండుకు మందు ఆ సేవకుడే పాదానికి పూస్తున్నాడు. ఎందుకంటే ఆ పాదం దాకా పోయి ఆ సేవకుడే ఆ పుండుకు మందు మలమంతా పూసి గులిగేస్తున్నాడంట. ఆమె చూసుకుంటున్నట్ట. ఆయనకు ఆ సేవకుడు మలం పూస్తూ ఉంటే సైతాన్ వస్తుందంట. సైతాన్ వచ్చి, చూసినావా ఎంతమందికి ప్రార్థన చేసినాను, నీ భార్యకి ప్రార్థన చేస్తే బాగా కావటంలే, నువ్వు ఒక సేవకుడు అని సేవకుని ఛాలెంజ్ చేస్తూ ఉన్నదంట, అది సవాలేస్తున్నదంట. అప్పుడు సేవకుడు మలం పూస్తా, ప్రభువా తండ్రి చూడు, ఇక పక్క సైతాన్ వచ్చి బాధిస్తుంది, ఇంకొక పక్క నా భార్యనే నిరుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే నాకు బాగా కావటం లేదని. ప్రభువా మానం పోతుంది, ప్రభువా కాపాడు తండ్రి, ఇంత పెద్ద సేవకుడిగా నన్ను ఎన్నుకున్నావు, ఇంత గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నావు, ప్రభువా ఈమెకు అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మందు పూసే దేవులు పాపం, ఎందుకంటే నొప్పి నర్సని శాతకోవడం లేదు భార్యకి. ఎవరైనా ఎక్కడైనా కానీ ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు చాలా మెత్తగైపోతారు. తల్లి పుండు కానీ ఏమన్నా కానీ ఆమె నీళ్ళు ఎత్తుకొని పోతుంటే, ఎత్తుకొని పోయా మమ్మీ అంటాడు. అదే భార్యకు ఒక్కరు ఏమన్నా కానీ అమ్మ అని కటక్కిని వచ్చి డేక్షలు ఎత్తుకుపోయి పెట్టేది, నీళ్ళు ఎత్తుకుపోయి పెట్టేది చేస్తారు. అదే అమ్మ చూస్తుంది. అప్పుడు తల్లి ఓయమ్మ నాకింత బాగా లేకుంటే నిన్నగాక మొన్న వచ్చిన కోడలు చూడు ఎట్లా చూసుకుంటాడని ఆ అమ్మకు కడుపుల మంట ఆ రోజు నుంచి స్టార్ట్. ఇంకా అప్పుడు అత్త కోడలు ఉండే పిత్తము అగ్గి మంటలు వేసిపోతుంది.
ప్రైజ్ లార్డ్ జీసస్. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఈ పాలెంగిచు అనే సేవకుడు పుండును మలం పూస్తా కూర్చున్నప్పుడు సైతాన్ వచ్చి అంటుంది, చూడు నీ భార్యను నువ్వు బాగా చేసుకోలేకపోయాను. అక్కడ వచ్చే భార్య అంటుంది, ఏందయ్యా ఇంతమందికి ప్రార్థన చేసిన నువ్వు బాగా చేయలేదు. కానీ ఆ రోజు భార్యకి మాట చెప్పిన తర్వాత భార్య ఆ మాటను గమనించింది. అవును కదా, నేను సొంత భర్త, నేను ఆయన చిన్న చదివిండు, ఆయన కిమ్మత్ లేకుండా చూస్తా కదా నేను, అంతే కదా. అదే భర్త అంటే బయట భర్త పాస్టర్కి అన్ని వాళ్ళందరూ నీళ్ళు తెచ్చిస్తారు, అన్ని తెచ్చారు. ఇక్కడ ఇంట్లో వచ్చే భార్య నీళ్ళు తెచ్చేయమంటే ఆయన పోయి నీళ్ళు తెచ్చేయాలా? అవునా? భార్య నీళ్ళు తెచ్చేయమంటే నీళ్ళు తెచ్చేయాలా? ఆడ పాస్టర్ బయట వచ్చే పులి మాదిరి ఉంటాడు, అందరూ నీళ్ళు తెచ్చిచ్చారు, ఆయనకు అన్నం తెచ్చిచ్చారు, ఆయనకు సేవ చేస్తారు, ఆయనకు హెల్ప్ చేస్తారు. అందుకబట్టి ఇక్కడ ఈ రకంగా జరిగినప్పుడు ఆయన బాధపడతాడు. కానీ ఆ భార్య చాలా జ్ఞానవంతురాలు ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ చదివింది. ఆమె చదివింది కాబట్టి చూసుకొని ఒకరోజు పెద్ద కూటాలకు పోతారు. ఏ కూటాలు 6 నెలలో ఎక్కడ కూటాలు ఉన్నా కానీ భార్య భర్తలు ఇద్దరు పోతారు. భార్య మాత్రం హోటల్లో ఉంటుంది, ఈయన మాత్రం ప్రసంగం చేసేదానికి పెద్ద స్టేజ్ మీద పోయి ప్రసంగం చేసేస్తాడు. భార్య రావటం లేదు, ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది? కుంటుతుంది. ఆమె భార్య కుంటుతుంది అని జనం చూస్తారు కదా అని భార్య కుంటుతుంది, భార్య రాదు. భార్య ఇంట్లో హోటల్లో ఉంటున్నది, ఈయన పోయి ప్రసంగ పీఠం మీద పోయి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి వస్తాడు. యా ఊర్లో యా దేశంలో కూటాలను కానీ ఆమె హోటల్లోనే ఉంటుంది. ఒకరోజు ఏమైంది, దక్షిణ కొరియాలో పెద్ద కూటాలు ఏర్పాటు చేశారు. ఆ కూటాలకు ఏం చేశాడు, భార్య భర్తలు ఇద్దరు పోయారు. ఎవరు? భార్య భర్త, పాలెంగిచు అనే పాస్టర్ మరి భార్య ఇద్దరు కలిసిపోయారు. పోయిన తర్వాత హోటల్లో పాపం ఆమెకి మలం పూసి అంత పూసి గరం నీళ్ళు పోసి నీళ్ళకి పెట్టి గులిగలన్నీ పెట్టి గులిగలు తినమ్మా, ఈ నాష్ట చేయమ్మా, ఈ అన్నం తినమ్మా అని చెప్పి ఆమెకి ఇచ్చి ఈయన ఎడికి పోతాడు? ప్రసంగం చేసేదానికి పెద్ద కూటాలలో పోయి ఉంటాడు. ఆ ప్రసంగం చేస్తా ఆ కూటాలలో పెద్ద వేదికలలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటించడానికి ఆయన పరిచయం చేసి నిలబెట్టినప్పుడు ఆయన లేచి, ఇదిగో ఈరోజు మీ ఊర్లో నిలబడిన ప్రతి ఒక్క భక్తులకు స్వస్థత దినము అని చెప్తాడు. చెప్పేలకు అందరూ సప్పట్లు కొట్టి కన్నీరు విడిచి ఎంతోమంది కేకలేసి దేవునికి స్తుతులు చెల్లిస్తారు. ఎవరు? అక్కడున్న భక్తులందరూ. ఈరోజు మీకు స్వస్థత దినం, ఈరోజు మీకు విడుదల దినం, ఈరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల చేస్తాడు. ఎందుకంటే ఈ కూటాలు ఏర్పాటు చేసిన వాళ్ళని వెనక తిరిగి చూస్తాడట. వెనక తిరిగి చూచే భార్య వచ్చి కూర్చుంటుంది. అక్కడ ఎవరు వచ్చి కూర్చుంటుంది? భార్య చూసలకు బుస్సుని ఆయన పాపం ఎంత బలంగా ఆయన గుండెలన్నీ చల్లగా అయిపోతుంది. నా భార్య ఎప్పుడు వచ్చి కూర్చున్నది? ఆయన ఇంకొక కారు తీసుకొని వచ్చి కూర్చున్నది. ఇదిగో వీళ్ళందరూ ఏర్పాటు చేసిండ్రని చెప్పి ఆయనకు స్తోత్రం అని తిరిగి దేవుడు ఈరోజు చాలా పెద్ద అద్భుతాలు చేస్తాడని ఆయన గట్టిగా అంటాడు. ఒక పక్క భయపడతా ఉన్నాడు. ఏమి ఇక్కడ దేవుడేమో పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాడు, నా భార్య నన్ను అడుగుతుంది, ఇప్పుడు నా భార్యకి నేనేం జవాబు ఇచ్చానని చెప్పి ఆయన భార్య కాడ ఏం చూడడు, ప్రభువా నా మానం కాపాడు తండ్రి. అందరి చేత హల్లెలూయా. ప్రభువా నువ్వు ఉన్నావు ప్రభువా. తండ్రి సైతాన్ వచ్చి ఒక పక్క అంటుంది, నీ భార్యకు నువ్వు మలం పోస్తున్నావు, నీ భార్యను స్వస్థత చేయని చేత కదా అని ఒక పక్క అంటుంది. ఇంకొక పక్క భార్యను అడుగుతుంది, ఏందయ్యా నువ్వు ఇంతమందికి ప్రార్థన చేస్తున్నావు, నాకు బాగా అవటం లేదా, ఎందుకు బాగా అవటం లేదని అన్నప్పుడు ఆయన బాధపడతా, ప్రభువా నాకు శక్తి, ప్రభువా నా బలము, నాకున్న బలము తండ్రి, నాకు ఇంకా ఎక్కువ ఆత్మబలం నీ తండ్రి, ఈ యొక్క ప్రసంగ పీఠంలో ఈ యొక్క ప్రసంగ వేదికలో నేను ప్రసంగం చేసేదానికి శక్తి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా, మనసులో ప్రార్థన చేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతుండే వెనక భార్య ఉండదు, మతికుండదు. కొంతసేపు అయిన తర్వాత దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి అద్భుతంగా ప్రసంగం చేశాడట. ఆయన ప్రసంగాలు చేస్తుంటేనే స్వస్థతలు, ప్రసంగం చేస్తుంటేనే వాక్యం చెప్తుంటేనే స్వస్థతలు జరుగుతున్నాయంట. జరుగుతా అయిన తర్వాత ప్రార్థన అంతా ముగించింది. ఎన్నో వేల జనము ఆ స్టేజ్ కాడికి వచ్చినట్ట సాక్ష్యం చెప్పేదానికి. ఒక ఆమె పుట్టినాల నుంచి కుంటోలు, పుట్టినాల నుంచి మూగోలు ఏం చేపెట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత అవుతుంటే అందరికీ సాక్ష్యం చెప్తా ఉన్నారు. అందరూ సాక్ష్యం చెప్తున్నారు, కానీ ఈయనకేమవుతుంది? నా భార్య అడుగుతుంది, వీళ్ళందరినీ బాగా చేసిన ప్రభా, నా భార్య వెనకనే కూర్చునేది ప్రభా, ఏం చేయాలా ప్రభా అంటే ఎంత చేసినా, ఎంత పీరుడైనా కానీ భార్య ఇంట్లో వచ్చేందుకు ఆ వీరుడు గతి ఏమవుతుంది మీకు తెలుసు. హల్లెలూయా. అవునా? ఆయన ఏం చెప్తే అది వినాల్సి. ఇది ఏమైందబ్బా అని చెప్పి ఈయన వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు జనం స్టేజ్ మీద. నేను పుట్టినాలమించుకుంటూ నేను లేచి నడుస్తుండా, నేను పుట్టినాలమించుకుంటూ నేను చూస్తుండా, వీళ్ళందరూ సాక్ష్యం చెప్తుండే జనం అందరూ సపోర్ట్ కొడుతున్నారు. ఈయన ప్రభువా స్తోత్రం ప్రభువా హల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటాడు. ఆయనకేంలే అంత కూటాలు ముగించిన తర్వాత
చిన్న భార్య తీసుకున్నాడు, భార్యని చేయబట్టుకుని చిన్నగా తీసుకుపోయి కారులో కూర్చో. ఏం మాట్లాడలే, భార్య కూడా ఏం మాట్లాడలే, ఫుల్ సైలెంట్. ఎట్టుంటుంది ఇంకా ముఖం? ఫుల్ సైలెంట్, ఇంకా మాట్లాడలేదు, ఏం లేదు, ముఖమంతా సప్పగా. ఇంకా ఆయన అనుకున్నాడు ఇంటికి పోతే ఏమవుతుందో అనుకుంటా కారులో పోతాడు. కారులో పోయిన తర్వాత వాళ్ళ భార్య ఇంట్లో పోయేలకు, ఇంట్లో ఇన్ని మందులు ఉంటాయి, గుళిగలు, మాత్రలు, మళ్ళీ అన్నీ తన వెనటి బ్యాగ్ నుంచి తీస్తుంది. తీసేలకు ఈయన ఏం చేస్తుంది, తీసి అన్నీ తీసిపోయి కచ్చర డబ్బులు వేస్తుంది. కచ్చర డబ్బులు వచ్చే, ఎందుకే కచ్చర డబ్బులు వచ్చినాయి? నేను ఇంకా మందు తినను. నా దేవుడైన యేసయ్య సిలువలో గాయపన్నది ఎంత నిజమో, నేను స్వస్థత పన్నది కూడా అంతే నిజమని నేను నమ్ముచున్నాను. అందరు చదవం హల్లెలూయా. ఆమె అపనమ్మకం ఆపుతుందని ఈయన ప్రార్థన చేసుకు, అమ్మా మందు ఎందుకు పడేసినవే? ఆ మందు ఎంత కాస్ట్లీ మందే, అవి ఉంటే ఏమవుతున్నది? నేనింకా అపనమ్మకం లేదు. నీ కాలు చూపి అన్నాడు. కాలు చూసేదొద్దును, నా దేవుడు స్వస్థత పరిచిండని నేను చూస్తున్నా, పుండును చూడను నేను. యేసయ్య శిలువలో గాయపన్నది ఎంత నిజమో, నా దేవుడు నన్ను స్వస్థతపరచుడు అంతే నిజమని ఒప్పుకొని ఆ రోజు కూర్చొని మోకాల మీద నుండి ప్రార్థన చేసి అరిక చేసింది. యేసయ్య నన్ను స్వస్థతపరచుడు, యేసయ్య నన్ను స్వస్థతపరచుడు ప్రభువా, నేను స్వస్థత నొందినని అనుకున్న తర్వాత ఈమె అంత ప్రార్థన చేసుకొని పండుకున్నది. అంతా హోటల్లో తినిగిని అంతా పండుకున్నారు, అంత కప్పుకొని పండుకున్నారు. ఈయన రాత్రి లేచి ఎవరు సేవకుడు ఆ కచర డబ్బలు అంతా పడేసింది కదా గుళిగలు, అవన్నీ తీసి భద్రంగా బ్యాగులో పెట్టిండు. మళ్ళీ ఎందుకు చెప్పు? మళ్ళీ నొప్పి గిప్పి అంటే యానించి గుళిగలు తేవాలరా నాయన, చాలా కాస్ట్లీ గుళిగలు ఇవన్నీ. ఈ గుళిగలన్నీ తీసి ఇంకొక సంచిలో పెట్టుకున్నాడు. సంచిలో పెట్టుకొని పొద్దున్న లేచిండు. పొద్దున్న ప్రార్థనకు లేదు, పొద్దున్న లేచి ఆ భార్య కాళ్ళకు పుండు ఉన్నది కదా, ఆ దుప్పటి భార్య కాళ్ళు గడిపోయి, ఏంది శుద్ధముండు దుప్పటి దీశలకు. హల్లెలూయా. నమ్మని శాత కాదు, గాయముతో కూడా ఆరిపోయిందంట. అక్కడ ఒకటే రాత్రిలో కళ్ళకు నీళ్ళిడిచిండంట. ప్రభువా, నా భార్యకి అపనమ్మకం ఉంది, నా భార్య నన్ను సన్మానించలేదని నేను అనుకున్నా, కానీ నాలోనే అవిశ్వాసం ఉన్నది కదా ప్రభువా. నా భార్యకి ప్రార్థన చేస్తే బాగా అవుతుంది, బాగా కాదని నా మనసులో అవిశ్వాసం ఉన్నది కదా ప్రభు అని అప్పుడు పశ్చాత్తాపంతో పడి, నా హృదయంలో ఉండే అవిశ్వాసం కలిగిన చెడ్డ హృదయం తీ ప్రభువా, అందరూ స్వస్థతపరిచారు, అందరినీ స్వస్థతపరచారని నాకు నమ్మకం ఉన్నది, కానీ నా భార్య స్వస్థత పడదని నాకు నమ్మకం లేదు కాబట్టి మందులు తీసి పక్కన పెట్టిన. అప్పుడు భార్యను లేపిన, ఏందే నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరిచింది అన్నాడంట. హల్లెలూయా. నేను ఎంత అవిశ్వాసిని, నేను ఇంత పెద్ద కూటాలలో అద్భుతాలు చేసినా, మందు తీసి పెట్టుకున్నామా, ఎంత పెద్ద పాపం చేసినా ఇంకా తీసి మందులు అన్ని డస్ట్బిన్లు వేసాడంట. అందరు చెప్తాం హల్లెలూయా అని అర్థమైంది. సొంతూరులో ప్రవాది సమ్మతుడు కాదు, నా భార్యకి చేస్తే బాగా అవుతుంది అని ఆయనకి అపనమ్మకం ఉన్నదంట, ఆమెలో కిమ్మత్తు లేని భావం ఉన్నదంట. ఈ రెండు కాలిపోయినాయి. ఆమె విశ్వాసంతో అరిక చేసింది, యేసయ్య గాయపన్నది ఎంత నిజమో, నేను స్వస్థత పన్నది కూడా అంతే నిజం. యేసయ్య శిలువ మీద నా పేదరికమును మోసి, నా దరిద్రమును మోసింది ఎంత నిజమో, నా దరిద్రం నుంచి విడుదల చేసింది కూడా అంతే నిజం. అందరు చెబుతాం హల్లెలూయా. ఇంత గొప్ప స్వస్థత కలగని కారణం ఏంటంటే ఈ వాక్యం. అపనమ్మకము కలిగిన చెడు హృదయం అంటది. అంటే నేను చెప్పిన దేవుని రాజ్యపు బీగపు చేతులు మాకు ఇచ్చాడని మనమే అపనమ్మకంతో లాకేసిన తర్వాత దేవుడు కూడా ఏం చేయనవుతుంది. అందుకు మీరు భూలోకంలో ఏదైతే బంధిస్తారో పరలోకంలో అది బంధింపబడుతుంది, భూలోకంలో మీరు ఏదైతే ఇప్పుతారో అది పరలోకంలో ఇప్పబడుతుంది. అపనమ్మకముతో నువ్వు లాక్ చేస్తున్నావు కాబట్టి పరలోక శక్తిని మనం ఆపుతున్నామనే సత్యమని తెలుసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్ జీసస్. దేవుని శక్తిని మనం ఆపుతున్నాం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించిన వాడు, మరణం జయించిన వాడు, పాతాళంలో జయించిన వాడు, 3 రోజులు పాతాళంలో పాతిపెట్టబడిన తర్వాత బండను భేదించి వచ్చిన సత్యదేవుడైన యేసుక్రీస్తు. అపనమ్మకంతో మేము ఆపుతున్నాం, కానీ ఆయనను ఆపేదానికి వాళ్ళకి చేత కాదు. ఈ రోజు మనలో ఉండే అపనమ్మకమును విడిచినట్లయితే ఈ రోజు ఇప్పుడే నీ ఇంట్లో అద్భుతాలు, సూచక్రియలు, మహత్వకారులు చేయగలిగిన సర్వశక్తులు ఈ రోజు ఆయన హస్తము నీ ఇంట్లో ఉంటున్నది. అందరు చెప్తాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత మాత్రంకు అపనమ్మకం, అవిశ్వాసం అనే చెడు హృదయం మనలో రాకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ఎందుకంటే భూలోకంలో ఏదైతే బంధిస్తాం అపనమ్మకం అనేదే మనం లాక్ చేసినట్టు. అప్పుడు అపనమ్మకంతో మనం లాక్ చేస్తే పరలోకం కూడా ఏమి చేయలేదు. ఎందుకంటే తాళం ఎవరి చేతులు ఇచ్చాడు?
తాళం లాక్ చేసి ప్రభువా నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, ఎందుకు బాగా చేయటం లేదు ప్రభువా అని అడిగితే అవిశ్వాసం అనే చెడు హృదయం మనలో పెట్టుకున్న తర్వాత ఈయన ప్రార్థన చేస్తే బాగవుతుందా, ఆమె ప్రార్థన చేస్తే బాగవుతుందా అనుకుంటే అవుతుందా? చాలాసార్లు నేను మా అమ్మ మా ఇంట్లో ఉంటాం, నాకు ఏమన్నా తొందర అయినప్పుడు చేత కావటంలే, గ్యాస్ట్రైటిస్ అయింది, ఊపిరి తీసుకొని త్రాసు అవుతుంది, నీళ్ళు తాగుతుండా, తేపులు వస్తుండే, భయం అవుతుంది, పానం పైకి కిందికి అయినట్టయింది. అప్పుడు ఏం చేయాలి? నేనే శాణానుకుంటుందిగా, నేను పోయి మా అమ్మని లేపుతా, మా నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయమంట. నాకు ఒకటి ఏంటంటే పెద్దలను పిలిచండి, మీలో ఎవరైనా బాగాలేకపోతే సంఘంలో ఉండే పెద్దలను పిలిపించి ప్రార్థన చేసుకోండి. నేను ఎందుకు పిలిచాను? ఆయన పిలిచి నేను ప్రార్థన చేసుకోండినా, అర్థమేమిది? ఇదే ఆపేది. అందరి శబ్దం హల్లెలూయా. ఈ ఒక చెడు హృదయం మనలో రాకుండా చూడాలి. అప్పుడు మా అమ్మని లేపి మా అమ్మ ఏమైంది నాన్న అంటే, ఇట్లా ఊపిరి తీసుకొని కష్టమవుతుంది మా, నాకు గ్యాస్ట్రైటిస్ అయింది, పానం పైన కింద అవుతుంది, అప్పుడు ఫ్యాన్ వేసుకొని తిరుగుతా ఉన్నా కానీ నాకు ఊపిరి తరాసితూ ఉంటుంది. అప్పుడు మా అమ్మకు చెప్తా, తల మీద చేయబెట్టి ప్రార్థన చేయమంట. మా అమ్మ తల మీద చేయబెట్టి, కొడుకు తలాసితుందంటే ఆమెకి ఇంకా పానమే ప్రార్థన చేస్తుంది. ప్రభువా తండ్రి నాయన నీ బిడ్డను కాపాడు తండ్రి, రక్షించు తండ్రి. ప్రార్థన చేసేలకే నేను ప్రభువా నన్ను స్వస్థతపరిచినందుకు స్తోత్రం ప్రభువా అని నమ్మేలకే నాకు అప్పుడే 15 నిమిషాలలో సమస్తము దిగిపోతుంది. సమాధానంగా పండుకుంటా, దేవుని నామని మహిమపరుస్తా. ప్రైజ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. నేనెందుకు మా అమ్మకాడ ప్రార్థన చేపించుకో నేను అన్నప్పుడు ఏమవుతుంది? అక్కడ గర్వం అంటారు దాన్ని. ఎప్పుడు ఎవరో వచ్చి నేను ఎప్పుడు అన్ని ఇంట్లోకి పోతుంటే ఏదో పరిచయం వాళ్ళు ఉంటే ఇంటికి పోయి వచ్చేటప్పుడు బట్టకిని వచ్చాను నేను బయటికి వచ్చేటప్పుడు ఆయన చూడు నాకు బాగా లేకుంటే ప్రార్థన చేయకుండా అట్టనే పోయిండు. ఎవరా ఇంత బాగా లేకుంటే నాకు ప్రార్థన చేయకుండా అట్టనే పోయిండు. విజిట్ చేస్తూ ఉంటా, పరిచయం వాళ్ళు కదా, ఇంటికి పోతా. ఇప్పుడు చూడు మా అత్తల ఇంటికి పోతా, మా మామూలు ఇంటికి పోతా, పోయి మాట్లాడి బయటకు వచ్చేసిన. ఆయన చూడు నాకు ఇంత బాగా లేకుండా ప్రార్థన చేయకుండా పోయిందంటే నాకు తెలియదు. వీళ్ళు ఇంట్లో పండు పగులుతుండ్రు. ఏంది ఆయన ప్రార్థన చేయకుండా, ఇంత బాగా లేకుండా ప్రార్థన చేయకుండా పోయిండు. నిజమే, నువ్వు చెప్పాలి కదా ప్రార్థన చేయమని. ఆయనే తెలుసుకొని ప్రార్థన చేయాలంట. ఏమంటారు ఇటాటోళ్ళు? ఏమంటారమ్మా? జోరుగా చెప్పమ్మా, ఇక్కడ వినపడాలి అందరికీ. గర్వం అంటారు. ప్రైజ్ లార్డ్ జీసస్. ఈ గర్వము, ఈ అహంకారము, ఈ క్షమించరాని హృదయము దేవుణ్ణి ఆపుతుండం. మేము అవిశ్వాసంతో ఆపుతుండం. అందరు చెప్తాం హల్లెలూయా. నేను ఆడ నేను కొన్ని ఊర్లలో ప్రేయర్కి పోతా. అక్కడ అక్క నువ్వు బర్రీ ఆ మనికి ప్రేయర్ అంటే నా ఆ మనీ కదా ప్రేయర్ బరుదులు రీ, ఆమె ఇంటికి అయితే నేను రాను అసలు అన్నది. నేనన్నా ఏంది అక్క అంటే, లేదండి ఆమె ఇంటికి నేను ప్రార్థనకి రాను అన్నప్పుడు అర్థమైంది. గర్వం కాదు, ఇది దేవుని ద్వేషమును చూపిస్తున్నాం, మేము చేదును చూపిస్తున్నాం. ఎందుకమ్మా రా అంటే, ఆమె మంచిది కాదు, ఆమె ఎట్టాడుది, ఆయన ఇట్టాటోడు, ఈయన ఎట్టాటోడు. ఆమె నీకేమని చేసిందంటే, నాకేం చేయలేదయ్యా. ఓ అమ్మ నీకేం చేయకుండా ఊరోళ్ళని చేసి నీకెందుకు అక్క కడుపులో పిత్తము? అవునా, ఎవరికో ఏమో అయింది తప్పు, నువ్వు ఎందుకు కడుపులో మంట పెట్టుకుంటావు? నేను ಬರ್ರಿ ಅಂದ್ರೆ ಹಂಗಂದ್ರೇನ್ರಿ ಪಾಸ್ಟ್ರ, ನಿನಗೆ ಯಾಕೆ ಬೇಕವು ಅದು? ಇದಕ್ಕೆ ಅಂತಾರೆ ಏನಂತಾರ? ದ್ವೇಷ ಅಸೂಯೆ ಕಹಿ. ಯಾರೋ ಮಾಡಿದ್ದು ಯಾರೋ ಆದ್ರೆ ಅವಳ ಮೇಲೆ ನಾ ಯಾಕೆ ದ್ವೇಷ ಇಟ್ಕೋಬೇಕು ಅವನ ಮೇಲೆ? ప్రైజ్ లార్డ్ జీసస్. ఇటువంటి కార్యములు మన దేవుడు చేతులను ఆపుతున్నాయి, మన జీవితాలు అద్భుతాలు చేసేదానికి. ఈరోజు అవిశ్వాసమును చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. అవునా? అక్కడ చూస్తే అన్యుల విశ్వాసమును చూసి యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ చూస్తే అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపడ్డాడు. అంటే అర్థమైంది, ఇంత గొప్ప పరలోకపు శక్తిని ఈ అవిశ్వాసం ఆపుతుందంటే, బా ఏం అవిశ్వాసం రా మీది అన్నాడు ఆయన. నేను ఎందుకంటున్నానంటే, ఈ రోజు నుండి నన్ను వింటున్న నా ప్రియులారా, ఖచ్చితంగా ఈరోజు మీరు సులభమైన విశ్వాసం లేకున్నా పర్లేదు, అవిశ్వాసం ఉండకుండా చూసుకోండి. విశ్వాసం లేని వానికి విశ్వాసం నింపుతాడు, కానీ ఇక్కడ విశ్వాసం పొందుకుంటాడా? యేసయ్య చెప్తుంటే నేనెందుకు పొందుకోవాలి, మావాడు కదా, మా ఇంటి పక్కన ఉన్నాడు కదా, మా ఊర్లో ఉన్నాడు కదా అనే భావంతో అవిశ్వాసం అనేది అభ్యంతరపరిచిందంట. ఇంగ్లీష్లో అఫెండెడ్ అంటే, అఫెండెడ్ అంటే దేవుడు చేయబోతున్న అద్భుతాలను ఆపినరంట వాళ్ళు. ఈరోజు ఎంతమంది మేము ఆపుతున్నాం?
మనసు తిరుక్కుందామా? మనసు తిరుక్కుందామా? అందరు చెప్దామా హల్లెలూయా? హల్లెలూయా. కనుమూసి దేవుని కాడ మన హృదయం తిరుగుచ్చు. మనసు తిరుక్కుందాం. ఈరోజు మారు మనసు పొందుదాం. ఎందుకు మా ఇంట్లో ఆ సేవకుడు భార్య అడుగుతుంది పదే పదేగా, ఎందుకు నువ్వు అందరికి ప్రార్థన చేస్తే బాగవుతుంది, నాకు ప్రార్థన చేస్తే ఎందుకు బాగా కావటంలే? నిశ్చయంగా చూస్తే ఆ సేవకునిలోని అవిశ్వాసం ఉన్న సంగతి ఆఖరిలో బయలుపడిన తర్వాత ఆయన పశ్చాత్తాపడి అందరికడ ఒప్పుకున్నాడంట. ఆయన పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రాంలో ఆయన పాపమును ఒప్పుకున్నాడు. ఆయన నాలో ఒక అవిశ్వాసం ఉన్నది, ప్రజలందరూ స్వస్థత పొందుతున్నారు, కానీ నా భార్య స్వస్థత పొందకుండా నా అవిశ్వాసం ఆపింది. ఈరోజు తెలుసుకున్నా, నన్ను క్షమించు ప్రభు అని దేవుని కాడ క్షమాపణ అడిగినని ఈ సాక్ష్యమును బహిరంగంగా అందరికీ చెప్పాడు ఆయన. అవును దేవుని బిడ్డలారా, అందరు చెప్దాం హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. రక్షక, ఈరోజు నన్ను వింటున్న నా ప్రియులారా, ఎంతో ఆసక్తితో దేవుని వాక్యం వింటున్నారు. ఈరోజు మీలో ఆపుతున్న గర్వమే కానీ, మీలో దేవుని శక్తిని ఆపుతున్న అవిశ్వాసమే కానీ, అవిశ్వాసము కలిగిన హృదయమును చూసి చాలా ఆశ్చర్యపడ్డాడంట. పరలోకపు శక్తిని, భూమి ఆకాశమును సృష్టించిన, భూమి పాదపీఠం ఆకాశం సింహాసనం అంత గొప్ప దేవుడి శక్తిని ఆపగలిగిన అవిశ్వాసం ఈరోజు నీవు తీసినట్లయితే, విశ్వసించినట్లయితే, మారినట్లయితే, ఈ రోజే, ఇప్పుడే, ఇదే క్షణంలో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అవును ప్రభువా, ఎంతమంది నన్ను వింటున్నారు ప్రభువా. ఈరోజు అద్భుతమైన వాక్యం మాతోటి మాట్లాడిన ప్రభువా. మా జీవితాల్లో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క అంశము మంచి మాటలతో ఈరోజు నా ఏం అవసరం ఉన్నదో ఆ అవసరం మనతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం ప్రభువా. రక్షక, ఎంతో గొప్ప గొప్ప సేవకులు తన భార్యలను, తన కుటుంబంలో ఉండే రోగులను బాగా చేయలేకపోతున్నారనే కారణం మేము తెలుసుకున్నాం ప్రభువా. అవిశ్వాసం కలిగిన చెడ్డ హృదయం తన సేవకుని గౌరవించకుండా, ఆ గౌరవంతో చూసి నమ్మకుండా, అపనమ్మకముతో ఆపిన చెడ్డ హృదయము ఈరోజు మనలోని తీసేయి ప్రభువా యేసుక్రీస్తు నామమున. బలహీనమైన అవిశ్వాసములు తండ్రి, విశ్వాసమును నింపు తండ్రి. కృపగలిగిన దేవా, ఈరోజు నీ వాక్యముతో తండ్రి, నీ అగ్ని కలిగిన వాక్యముతో తండ్రి, మాలో ఉండే ఆ చెడు హృదయము, అవిశ్వాసం హృదయం తండ్రి, ఆ కీడు కలిగే హృదయము తండ్రి, ఆ పాపం చేసే హృదయము, ఆ ఒక ద్వేషించే హృదయము, క్షమించరాని హృదయము, ఇవన్నిటినీ తీసేసి ప్రభువా మేము క్షమిస్తున్నాం ప్రభు మా శత్రువులను, మేము ప్రేమిస్తున్నాం ప్రభు మా శత్రువులను తండ్రి. ఇక ముందట మేము మేలు చేసేవారుగా ఉంటున్నాం ప్రభువా. యేసయ్య సిలువలో గాయపన్నది ఎంత నిజమో నన్ను వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి స్వస్థత పడేది కూడా అంతే నిజము అని నేను ఘోషిస్తున్నాను ప్రభువా. యేసయ్య సిలువలో మన కొడుకు నగ్నుడై, ఏ బట్టలు లేకుండా, సమస్తము అర్ధనగ్నుడై, ఆయన దిగంబరుడై ఆ సిలువలో మన దరిద్రమును మోసింది ఎంత నిజమో తండ్రి. ఇక ముందుట అప్పులు లేకుండా తండ్రి, అప్పులు ఇచ్చేలాగా తండ్రి నీ బిడ్డలు ఆశీర్వదించు ప్రభువా. కృపగలిగిన దేవా, మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం, సమాధానం, శాంతి, నెమ్మది, ఐశ్వర్యం, అంతేకాదు ప్రభా నిత్యజీవం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబంలో తండ్రి నీ సుఖము, నీ క్షేమము, నీ సమాధానము, నీ సమృద్ధి, నీ అభివృద్ధి తండ్రి, నిత్య జీవం తండ్రి, రక్షణ కుటుంబం వారందరికీ, వచ్చిన బిడ్డలందరికీ తండ్రి, ఇక్కడ పెట్టుకున్న ఈ కుటుంబం వారందరికీ తండ్రి సంపూర్ణ రక్షణ, శుభద్రత సదాకాలం నిలిచుండునట్లు మేమందరం అడిగి ప్రార్థిస్తున్నాం ప్రభువా యేసుక్రీస్తు నామమున తండ్రి. ఏదే కానీ కీడు, ఏ ఉపద్రవం కానీ ఇక ముందు నీ బిడ్డల యొద్దకు రాదు. ఎందుకంటే మేము నమ్ముచున్నాం ప్రభువా, ఇక ముందు నమ్ముచున్నాం ప్రభువా. శిలువ మరణము నమ్ముచున్నాం తండ్రి. మా పాపాలు మోసినవు తండ్రి, మా రోగాలు మోసినవు తండ్రి, మా వ్యాధులను మోసినవు తండ్రి, మా పేదరికమును మోసినవు తండ్రి, మా దండన, మా శిక్షణను మోసినవు ప్రభువా, మా శాపమును మోసినవు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభువా మేము అందుకే ఆశీర్వదింపబడుతున్నామని నమ్ముచున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఈరోజు స్వస్థత, సమాధానము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యము తండ్రి, రక్షణ, నిత్య జీవము కలగచేయనట్లు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, ఎంతో ఆసక్తితో మీరు దేవుని వాక్యం, నేను అనుకుంటా మీరందరికీ ఈ వాక్యము మిమ్మల్ని చాలా బలపరిచిందని. అందరు చప్పట్లు కూడా చెప్తాం హల్లెలూయా. అందరు చప్పట్లు కూడా చెప్తాం హల్లెలూయా.